మోరల్ మింట్ కథలకు స్వాగతం. రామాపురం అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం చాలా గొప్పది. ఒకరు లేకుండా ఇంకొకరు ఊహించుకోలేని స్థాయి. కానీ ఒక చిన్న తప్పు ఆ స్నేహాన్ని మార్చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా మన కథను ప్రారంభిద్దాం. రామాపురం అనే గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా చేసేవారు. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. జీవితంలో ఎదగాలని ఇద్దరూ కలిసి బట్టల వ్యాపారం మొదలుపెట్టారు. కానీ దుకాణాలు మాత్రం వేరువేరుగా పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం పెట్టినా బట్టలు వేరే గ్రామం నుంచి తీసుకొని వచ్చేది మాత్రం రాము. ఒకరోజు రాము భార్య లక్ష్మి ఇలా అంది. మన దగ్గర ఉన్న మంచి నాణ్యమైన బట్టలు మనం అమ్ముకుందాం. సోముకు మాత్రం తక్కువ నాణ్యమైన బట్టలు ఇస్తే మనకి ఇంకా లాభం వస్తుంది. ఆ మాట వినగానే రాము మనసు కుదేలయింది. కానీ భార్య మాట కోసం తన మనసును ఒప్పించుకున్నాడు. కొన్ని రోజులు తరువాత రాము దుకాణంలో రద్దీ పెరిగింది. డబ్బు వెల్లువలా వచ్చేది. కానీ సోము దుకాణంలో మాత్రం నిశ్శబ్దం. ఎవరూ రారు, ఎవరూ కొనరు. గ్రామంలో మాటలు మొదలయ్యాయి. సోము దగ్గర బట్టలు బాగోలేవట. సీత బాధతో సోముతో ఇలా అంటుంది. ఎంత ప్రయత్నించినా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? మీ స్నేహితులు మనకు ఏమైనా నాసి రకమైన బట్టలు ఇస్తున్నాడా? కానీ సోము చిరునవ్వుతో అన్నాడు. అన్నాడు. రాము నా స్నేహితుడు. అతను నన్ను ఎప్పుడూ మోసం చేయడు. సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ గ్రామానికి రాజు వచ్చాడు. ప్రజలకు బట్టలు పంచాలనుకున్నాడు. రాణిగారికి మాత్రం రాజుగారు బట్టలు పంచడం ఇష్టం లేదు. ఆమె కొంచెం పిసినారి. రాణిగారు సైనికుల్ని పిలిచి ఇలా అంటుంది. తక్కువ ధరలో నాసీ రకమైన బట్టలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ తీసుకొని రండి. సైనికులు గ్రామ ప్రజలను అడిగారు. ఎక్కడ తక్కువ ధరలో బట్టలు ఎక్కడ దొరుకుతాయి? గ్రామస్తులందరూ ఒకే మాట చెప్పారు. సోము దుకాణంలో. ఇలా పెద్ద మొత్తంలో ఆర్డర్ సోముకి వచ్చింది. ఆ రోజు నుంచి సోము జీవితం మారిపోయింది. కొన్ని రోజుల్లోనే అతను ధనవంతుడయ్యాడు. ఈ కథలో నీతి: ఇతరులను మోసం చేసి సంపాదించిన లాభం ఎప్పటికీ నిలబడదు. నిజాయితీగా ఉండే మనసు చివరికి ఎప్పుడూ గెలుస్తుంది. ఇలాంటి మంచి కథల కోసం మోరల్ మిన్ స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.